ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. షాకింగ్ న్యూస్ ని మీరు వింటారు. అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత, ఎటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఆ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఎవరైనా సరే వీరికి ఏ చిన్న సహాయం చేసిన వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక వార్త. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క మిత్రులకి సంబంధించింది కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఊహించని వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి వార్త. అంటే అది ఏదైనా కావచ్చు, శుభవార్త కావచ్చు, లేదా షాకింగ్ న్యూస్ కావచ్చు. ఇలా ఏదైనా సరే, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక వార్తనైతే వారి నుండి మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండొచ్చు. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. అయితే మొదట వారితో పరిచయం అనేది గొడవతో మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమందితో పరిచయం ముందుగా గొడవతో మొదలవుతుంది, తర్వాత వారు తన మిత్రులుగా కూడా మారిపోతూ ఉంటారు. అటువంటి ఊహించని ఘటనే ఈ రోజు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా తమ యొక్క మిత్రులను కానీ, శ్రేయోభిలాషులను కానీ, ఒకప్పుడు మీతో కలిసి పనిచేసే వ్యక్తులు కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ కలుసుకోలేకపోతున్నారు. ఆ విషయంలో చాలా కాలంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ మీకు సరిగ్గా తెలియదు. అలాగే వారిని కలుసుకోవాలని అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక పని పడటం, ఈ విధంగా ఆ యొక్క
ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం, ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు అనుకోకుండా వారు మీకు కాల్ చేయటం కానీ, నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఈ సంఘటన ఈ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను చేర్పులను తీసుకొని వస్తుంది. ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు గురించి వారు మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తుంది. ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో కలిసి గేట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ మీరు మీ యొక్క ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక ప్రణాళిక ఖచ్చితంగా ఉండడం ఈరోజు దినఫలాల్లో మీకు ఖచ్చితంగా దానికి సంబంధించింది మీకున్నటువంటి కమ్యూనికేషన్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇక ఖచ్చితంగా క్లారిటీ అనేది మీకు దొరుకుతుంది. ఎవరికి వారే ఎక్కడ కలుసుకోవాలి అనే దాని గురించి ఫ్రెండ్స్తో చర్చిస్తారు. సరైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈ రోజు సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇది వరకు మీరు ఏ అంశంలోనైతే డౌట్ని ఉండి చదువుపై ఏకాగ్రత చూపించలేకపోతున్నారో అటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ డౌట్స్ మీకు ఏదో ఒక రకంగా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి కూడా సహాయం అనుకోకుండా ఉందని, అంశాల విషయంలో చాలా మీకు ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ మీరు దూరం చేసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు, అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్ళడానికి కావచ్చు, ఇలా చాలా కాలంగా మీరు ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శనిదేవుణ్ణి మీరు నిందించకండి. శనిదేవుణ్ణి ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వడంతో మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.